స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వారిలో ఆంధ్రులు గణనీయంగానే ఉన్నారు. వారిలో రత్నంలాంటి వారు మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. స్వాతంత్రోద్యమంలో మహోజ్వల ఘట్టంగా చరిత్రకెక్కిన చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారే. ఈయన ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు అనే కుగ్రామంలో శ్రీ కోదండరామయ్య, శ్రీమతి సీతమ్మ అనే పుణ్య దంపతులకు 1889 జూన్ 2న జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన గోపాలకృష్ణయ్య తన పినతండ్రి, నాయనమ్మ సంరక్షణలో పెరిగారు. హైస్కూల్ విద్యను బాపట్ల, గుంటూర్లలో అభ్యసించిన ఆయన ఉన్నత విద్యకు ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడి ఎడింబరో యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టాను సంపాదించారు. ఉన్నత విద్యానంతరం స్వదేశానికి తిరిగి వచ్చి కొద్ది రోజులు రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల, బందరు జాతీయ కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేశారు. అనంతరం గాంధీగారి స్ఫూర్తితో 1919లో స్వాతంత్ర సమర రంగంలోకి దూకారు. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చీరాల పేరాల మున్సిపాలిటీలను విలీనం చేసినప్పుడు అందుకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమానికి గోపాలకృష్ణయ్య నాయకత్వం వహించారు. ఇది స్వాతంత్ర పోరాటంలోనే ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్రదేశమంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు 1 సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్రోద్యమంలో ప్రజలను రాజకీయ చైతన్యులుగా చేయడానికి సాధన అనే ఆంగ్ల పత్రికను గోపాలకృష్ణయ్య స్థాపించారు. తెలుగునాట జానపద కళారూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి ఆయన ఎంతగానో కృషి చేశారు. తోలుబొమ్మలాట, జముక్కల కథ, వీధి నాటకాలు ఇలా ఎన్నో జానపద కళారీతులను ఆయన ప్రచారం చేశారు. 1921లో గుంటూరులో జరిగిన సభలో ఆంధ్రరత్న బిరుదుతో గోపాలకృష్ణయ్యను సత్కరించారు. ఈ ఆంధ్రరత్నం 40 సంవత్సరాల చిన్న వయసులో అనగా 1928 జూన్ 10న దివికేగారు. గోపాలకృష్ణయ్య నాయకత్వ పటిమను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువతరం ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఇదే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి.